డయాగ్రామ్ని డ్రా చేయడం ఇక్కడ కష్టం కాబట్టి దీన్నే పట్టుకొచ్చిన. మొత్తం డ్రా చేసుకుంటూ కూర్చోవాలంటే నాకు రాదు, బికాజ్ డ్రాయింగ్లో చాలా పూర్. సో ఇప్పుడు మనం ఈ ట్యాంజెంట్ గాల్వానోమీటర్ కన్స్ట్రక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ట్యాంజెంట్ గాల్వానోమీటర్కి ఇలాంటి కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్న కాయిల్ ఇది కనిపిస్తుందా, సర్క్యులర్ కాయిల్. సో మనం ప్రతిసారి B = μ0I/2R μ0I/2R, ఇఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ దేర్ μ0Ni/2R అని రాసింటాం. సో అదే చూడండి, ఇఫ్ ఏ కాయిల్ ఈజ్ క్యారింగ్ కరెంట్ ఎలా వస్తుందంటే దీని ఇలా కనెక్టింగ్ వైర్స్తోనే కనెక్షన్ చేస్తాం. కనెక్షన్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా కరెంట్ అనేది పాస్ అవుతుంటుంది ఈ కాయిల్స్ నుంచి. ఈ కాయిల్స్ నుంచి ఎంత కరెంట్ పాస్ అవ్వాలి, ఎంత ఫీల్డ్ రావాలి అనేది మనమే డిసైడ్ చేస్తాం. కరెంట్ ఎంత వస్తుందో మనమే క్యాలిక్యులేట్ చేయాలి యాక్చువల్గా. కానీ ఎంత ఫీల్డ్ వస్తుంది, ఎంత ఫీల్డ్ రావాలి అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే బై కనెక్టింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇక్కడ రాసి ఉంటుంది, దీని మీద రాసి ఉంటాయి. ఇందులో నెంబర్ ఆఫ్ టర్న్స్ చాలా ఉంటాయి, లైక్ 500 వరకు. ఇది పర్టికులర్ గాల్వానోమీటర్కి అయితే 500 టర్న్స్ ఉన్నాయి. ఈ 500 టర్న్స్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంటుంది, ఎంత కరెంట్ వస్తుందో తెలియదు. బట్ ఎవ్రీ టైమ్ వి నో దట్ మూవింగ్ క్యారింగ్ కండక్టర్స్ ఆల్వేస్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇలా ఒకవేళ కరెంట్ ఇలా తిరుగుతుంది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో వస్తుంటుంది. అంటే ఎవ్రీ టైమ్ ఈ కాయిల్ మొత్తం ఫీల్డ్ వస్తూనే ఉంటుంది పర్పెండిక్యులర్. సో ఆ ఫీల్డ్ ఎలా వస్తుంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇందులో ఎంత కరెంట్ జనరేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 టర్న్స్ కనెక్ట్ చేసుకున్నా, 0 to 50. అంటే ఇందులో ఎన్ని కాయిల్స్ వర్క్ చేస్తున్నాయి, నెంబర్ ఆఫ్ కాయిల్స్ 50 కాయిల్స్ వర్క్ చేస్తాయి. 500 టర్న్స్ కనెక్ట్ చేస్తున్నాం, 500 టర్న్స్ కాయిల్స్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేసామంటే ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, μ0 × Ni/2R. సో ఆ ఫార్ములాని యూజ్ చేస్తూనే మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఇలా క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలా కరెంట్ వస్తుంది అంటే, ఇలాంటి ఒక ప్లేట్ ఉంటుంది మనకు, సిల్వర్ ప్లేట్ ప్లెయిన్గా. దీనిలో చిన్న కాంపాస్ నీడిల్ ఉంటుంది, అంటే చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది. కాంపాస్ నీడిల్ వర్కింగ్ ఏంటి, ఎలాంటి ఫీల్డ్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా జియోగ్రఫికల్ నార్త్కి సౌత్కి ఇండికేషన్లో ఉండాలి, అలా చూపిస్తుంటుంది. బట్ ఎప్పుడైతే దీని నుంచి ఫీల్డ్ వెళ్తుందో, ఎక్స్టర్నల్ ఫీల్డ్, లైక్ మనం ఇలా ప్లేస్ చేయడం వల్ల పర్పెండిక్యులర్గా ప్లేస్ చేస్తున్నాం, నాట్ ప్యారలల్. సో ఇది ప్యారలల్ అయిపోతున్నాం. బట్ ఇలా పర్పెండిక్యులర్గా ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఈ కాయిల్ నుంచి పోతుంటాయి. దేర్ఫోర్ మ్యాగ్నెటే కదా, ఇది మ్యాగ్నెటే కదా, చిన్న కాంపాస్ నీడిల్ ఉంది అంటున్నాం ఇందులో. సో మ్యాగ్నెటే కాబట్టి అందులో నుంచి కూడా ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. మ్యాగ్నెట్ విల్ బి డిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. డిఫ్లెక్షన్ స్టార్ట్ అయిపోయి స్లోలీ యాంగిల్స్ జనరేట్ చేస్తుంటాయి. ఇందులో నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి 0 నుంచి 90 degrees వరకు. అంటే స్లోలీ ఇలా డిఫ్లెక్ట్ అవుతూ ఒక 10 degrees దగ్గర ఆగిపోయింది, టీటా వస్తుంది. 15 degrees దగ్గర ఆగిపోయింది, టీటా వస్తుంది. అట్లా ప్రతిదానికి యూజ్ చేస్తూ మనం టాంజెంట్ గాల్వానోమీటర్ని కరెంట్ క్యాలిక్యులేట్, ఇది ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్, సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. సో కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టాంజెంట్ గాల్వానోమీటర్ వీ హ్యావ్ ఎ ఫార్ములా. అఫ్ కోర్స్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో కూడా రాస్తాం మనం, వర్టికల్ కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై హారిజంటల్ కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అక్కడ రాస్తాం చూడండి, ఒక మ్యాగ్నెట్ తీసుకోవడం, ఎర్త్ మ్యాగ్నెటిజంలో రాస్తాం టెరెస్ట్రియల్ మ్యాగ్నెటిజం, tan θ = BB/BH. సో ఇక్కడ రిలేట్ చేస్తే మనం అప్లై చేసే ఫీల్డ్ ఇది ఆ కాయిల్స్ వల్ల. H ఈజ్ నథింగ్ బట్, BH ఈజ్ నథింగ్ బట్ ఎర్త్ హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది కాన్స్టెంట్, అది వాళ్ళే చెప్తారు, కాన్స్టెంట్ తీసుకుంటాం, హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ B అంటే మనం జనరేట్ చేసిన ఫీల్డ్, B ఈజ్ నథింగ్ బట్ కాయిల్ వల్ల జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కాయిల్ ఫీల్డ్. సో అది ఎలా సాల్వ్ చేస్తాం, ఫర్ ఏ కంప్లీట్ సర్క్యులర్ కాయిల్ వి నో μ0 × Ni/2R మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులో కరెంట్ ఉంది కదా, కావాల్సింది మనకేంటి, కరెంట్. అలాంటి కాయిల్లో కరెంట్ ట్రావెల్ చేయడం వల్ల ఎంత కరెంట్ వస్తుంది. మరి ఎట్లా సాల్వ్ చేయాలి కరెంటు, మనం సాల్వ్ చేసిన ఓన్లీ యాంగిల్స్, ఆ నీడిల్ మాత్రమే డిఫ్లెక్షన్ అవుతుంది కదా. ఇలా నీడిల్ ఉంటుంది, నార్త్ సౌత్కి ఇండికేట్ అయి ఉంటుంది. సో దానిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇలా రాడ్ నుంచి వెళ్ళడం వల్ల డిఫ్లెక్షన్ స్టార్ట్ అయింది. డిఫ్లెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడో ఇలా 0 నుంచి 90 degrees 180 degrees అలా తిరుగుతూనే ఉంటాయి. ఇలా ఎక్కడో ఒక దగ్గర వచ్చి అయిపోయింది అనుకోండి, అప్పుడు సంథింగ్ విల్ బి క్రియేటెడ్ టీటా. ఆ టీటా అంటేనే ట్యాన్ టీటా. ఓకే, టీటా వల్ల కరెంట్ వస్తుంది. ఎస్టర్డే కూడా మనం మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్లో డిస్కస్ చేస్తాం దట్ I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీటా. హౌ మెనీ డిఫ్లెక్షన్స్ ఈజ్ పాసిబుల్, దట్ మచ్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. ఇక్కడ కూడా ట్యాన్ టీటా ఎఫెక్ట్ చేస్తుంది. దేర్ఫోర్ యూ కెన్ రైట్ B = BH × tan θ. సో θ will deflection, therefore current generate అవుతుంది. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా μ0 n తెలుసు నీకు, మనమే కనెక్ట్ చేస్తున్నాం, 50 500 2 1 అనేది మనమే చేసుకుంటాం, ఏం తెలుసు. తెలియంది ఏంటి, కరెంట్ బై 2 × R. R ఎట్లా మరి,
ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది కాయిల్. రేడియస్ ఆఫ్ ది కాయిల్ని మనం ఇలా తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనమే చేయాలి ఓన్గా. ఇట్లా మధ్యలో ఎగ్జాక్ట్ ఇట్లా ప్లేస్ చేస్తాం, కనిపిస్తుందా? ఈ రెండింటికి మార్కులు పెట్టుకుంటాం. ఈ మార్క్స్ తీసుకొని స్కేల్ మీద పెడతాం, కనిపిస్తుంది ఎంత డిస్టెన్స్ ఉందో. యూ కెన్ ఫైండ్ డయామీటర్. ఇఫ్ యు నో డయామీటర్ హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. ఆర్ కూడా తెలిసింది, ఆర్ కూడా కాన్స్టెంటే. ఇంకా చేంజ్ అయ్యేది ఎవరు? ఓన్లీ డిఫ్లెక్షన్స్ వల్ల, నెంబర్ ఆఫ్ టర్న్స్ చేంజ్ చేయడం వల్ల, డిఫ్లెక్షన్స్ వల్ల కరెంట్ చేంజ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు BH ఇంటూ tan θ. దేర్ఫోర్ కరెంట్ కావాలి కదా, సో కరెంట్ త్రూ ద గాల్వానోమీటర్ దట్ ఈజ్ I ఈజ్ ఈక్వల్స్ టు BH ఇంటూ 2 R బై μ0 ఇంటూ ఇంకేముంది, ఎన్ కూడా ఉంది ఎన్ ఇంటూ tan θ. సో ఇది మన మొత్తానికి టాంజెంట్ గాల్వానోమీటర్ యొక్క కాన్స్టెంట్ అంటాం. K ఈజ్ ఈక్వల్స్ టు 2BH ఇంటూ R బై μ0 ఇంటూ ఎన్. సో ఈ కాన్స్టెంట్ని మనం కేగా యూజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్స్ టు K tan θ. ఎందుకు కాన్స్టెంట్ అంటున్నామంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్లో అన్నింటినీ కాన్స్టెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేసే ఎక్స్పెరిమెంట్లో నేను ఓన్లీ 50 టర్న్సే తీసుకుంటున్నా. 50 టర్న్స్ తీసుకుంటే ఎవరు కాన్స్టెంట్ అయిపోయారు? ఎన్ కాన్స్టెంట్. μ0 అంటే తెలుసు 4×10⁻⁻7. అండ్ BH అంటే ఎర్త్ హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది కాన్స్టెంట్ ఉంటుంది. మనకి ఎక్స్పెరిమెంటల్గా అబ్జర్వేషన్లు ఇస్తారు. నెక్స్ట్ తెలియదు ఏంటి? ఆర్. సాల్వ్ చేసుకున్నాం, ఆర్ కూడా కాన్స్టెంట్. ఈ ఎక్స్పెరిమెంట్కి ఇవన్నీ కాన్స్టెంట్ అవుతున్నాయి కాబట్టి కేతో డినోట్ చేస్తున్నాం. చేంజ్ అయ్యేటోళ్ళు ఎవరు? బై చేంజింగ్ ఆఫ్ θ కరెంట్ చేంజ్ అవుతుంది డిఫ్లెక్షన్స్తో. tan 10 degrees tan టేబుల్లో చూడాలి. tan 45 అంటే తెలుసు నీకు, tan 30 అంటే తెలుసు, కానీ tan 10 ఎక్కువ డిఫ్లెక్షన్స్ రావు. వెరీ ఫ్యూ డిఫ్లెక్షన్స్ లైక్ 10, 20, 15 అలా వస్తే మనం tan టేబుల్, సైన్ టేబుల్, కాస్ టేబుల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి వాల్యూస్ రాయాలి. ప్రాక్టికల్గా అక్కడ జనరల్గా ప్రాబ్లం అయితే వాళ్ళు 45 సంథింగ్ కాన్స్టెంట్ నెంబర్ వచ్చేటట్టే ఇస్తారు సాల్వ్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అగైన్ ఒకవేళ కంపారిజన్ ఎప్పుడైనా చేయాల్సి వస్తే వీ కెన్ రైట్ I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు tan θ. దట్ మీన్స్ I1 బై I2 ఈజ్ ఈక్వల్స్ టు tan θ1 బై tan θ2 అని రాస్తాం. దిస్ ఈజ్ మూవింగ్ కాయిల్ టాంజెంట్ గాల్వానోమీటర్ యొక్క ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. దీన్ని యూజ్ చేస్తూ కరెంట్నే సాల్వ్ చేస్తాం. ఆఫ్కోర్స్ దీనికి ఇలాగే రాదు, చాలా డివైస్ కనెక్షన్స్ ఉంటాయి. బ్యాటరీ తీసుకోవాలి, హై రెసిస్టెన్స్ తీసుకోవాలి, అమ్మీటర్ తీసుకోవాలి, అన్నీ యూజ్ చేయాలి. కరెంట్ వస్తుందా లేదా మెజర్ చేస్తున్నాం కదా, దీనిలో జనరేట్ అయిన కరెంట్ అంత ఎంతలో చూపించాలి నీకు? అమ్మీటర్లో చూపించాలి. ఎలా కనెక్ట్ చేయాలి? మళ్ళీ ప్యారలల్గా కనెక్ట్ చేసి వస్తుందా? నో. సో దీనికి మళ్ళీ ఒక సిరీస్లో తీసుకుపోవాలి, అప్పుడే ఇందులో జనరేట్ అయిన కరెంట్ అంతా మనకు అక్కడ షో చేస్తుంటుంది. సో అది గాల్వానోమీటర్ గురించి. ఓకేనా? డయాగ్రామ్ అవసరం లేదు, కావాలంటే దాన్ని చూస్ చేసుకోండి, ఇది మాత్రం రాసుకోండి.